హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్విక హ్యాండ్మేడ్స్. ఈరోజు మనం ఒక ఇన్విజిబుల్ చైన్ని ఎలా మేక్ చేసుకోవాలని అయితే చూసేద్దాం. సో మెటీరియల్ వచ్చేసి B7000 గ్లూ, స్టిక్ పెన్, ఇంకా సీజర్, అలాగే కట్టర్ కూడా యూజ్ అవుతుందన్నమాట. ఇంకా స్టోన్స్ వచ్చేసి పింక్ కలర్ తిలకం షేప్, ఇవి వచ్చేసి వైట్ కలర్ తిలకం షేప్ కుందన్స్, ఇవి వచ్చేసి జర్కన్ స్టోన్స్ అనమాట. వీటితోనే మనం ఫ్లవర్స్ని అయితే మేక్ చేసుకుందాం. సో OHP షీట్స్ని అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఒక బిగ్ ఫ్లవర్, ఒక 4 వచ్చేసి స్మాల్ ఫ్లవర్స్ని అయితే నేను ఈ ఇన్విజిబుల్ చైన్ మేకింగ్కి యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇప్పుడు మనం పెద్ద ఫ్లవర్ని ఎలా మేక్ చేసుకోవాలని అయితే చూసేద్దాము. ఫస్ట్ నేను కింద వచ్చేసి బేస్కి తిలకం షేప్ వైట్ కలర్ కుందన్స్ని అయితే ఇలా స్టిక్ చేసుకుంటున్నాను. మెయిన్గా మనం మొత్తం కూడా ఇన్విజిబుల్ చైన్ మేకింగ్లో B7000 గ్లూనే యూజ్ చేస్తున్నాము. OHP షీట్ మీద ఏ వర్క్ చేసినా కానీ మనం B7000 గ్లూనే యూజ్ చేయాలి. సో ఇలా ఫ్లవర్ షేప్లో మనం వైట్ కలర్వి స్టిక్ చేసేసుకున్నాక దీని మీద కొంచెం ఎడ్జెస్ దగ్గర గ్లూ అప్లై చేసేసి పింక్ కలర్ తిలకం షేప్ కుందన్స్ని అయితే ఒక 6 అలా తీసుకొని ఒక ఫ్లవర్ షేప్లో స్టిక్ చేసేసుకోవాలి. సో ఇలా ఫ్లవర్ అయితే రెడీ అయిపోయాక మిడిల్లో వచ్చేసి మనకి జర్కన్ స్టోన్ స్టిక్ చేసేసుకుంటే మనకి ఈ లాకెట్ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ ఇన్విజిబుల్ చైన్ ఆల్రెడీ మన ఛానల్లో అయితే షార్ట్ వీడియోస్లో అయితే ఉంది. మేకింగ్ ప్రాసెస్ అంతా అయితే పెట్టాను, కానీ అది వచ్చేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే ఉంటుంది. సో మన సబ్స్క్రైబర్స్కి ఇంకా డీటెయిల్గా మెటీరియల్ అన్నీ కూడా చెప్తూ ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయమని మన సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశారు. సో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియోని అయితే మళ్ళీ లాంగ్ వీడియో అయితే మేక్ చేస్తున్నాను. సో మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ కామెంట్ చేసి లైక్ చేసే అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ ఇంకా గ్రో అవ్వాలని అయితే కోరుకుందాం. సో ఫస్ట్ మనం పెద్ద లాకెట్ అయితే చేసేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఒక 4 చిన్న ఫ్లవర్స్లా అయితే మేక్ చేసుకుందాం. పింక్ కలర్ తిలకం షేప్ని అయితే యూజ్ చేసి ఒక 6 ఇలా ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. మిడిల్లో జర్కన్ స్టోన్ స్టిక్ చేసేసుకుంటే సో ఇలా నేను ఒక 4 వచ్చేసి చిన్న ఫ్లవర్స్ని మేక్ చేసేసుకున్నాను. ఇవన్నీ కూడా డ్రై అయిపోయినాక నీట్గా అయితే మనం కట్ చేసేసుకోవాలి. సో ఇలా 4 అయితే రెడీ చేసేసి పెట్టుకున్నాను కదా, సో వీటిని నీట్గా అయితే కట్ చేసేసుకుంటే మనకి ఈ లాకెట్స్ అయితే రెడీ అయిపోతాయి. నెక్స్ట్ మనకి కావాల్సిన కొన్ని మెటీరియల్స్ని అయితే ఇంకా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఇన్విజిబుల్ చైన్ అనమాట, దీన్ని గేర్ వైర్ అంటారు. నెక్స్ట్ ఇది వచ్చేసి మెటల్ బాల్స్, గోల్డ్ బాల్స్ అంటారు. వీటిని మనం సైడ్స్కి యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇది వచ్చేసి మెయిన్ మనకి లాక్ బీడ్స్ అనమాట, మెయిన్ అనమాట ఇన్విజిబుల్ చైన్స్లో. సో నెక్స్ట్ ఇంకా ఐపిన్స్, వీటితోనే మనం లాకెట్స్ని అయితే ఇన్విజిబుల్ చైన్కి అటాచ్ చేస్తాము. సో వీటిని అయితే ఫస్ట్ మనం కట్ చేసుకోవాలి. మన లాకెట్స్ వచ్చేసి చిన్నగా ఉన్నాయి కాబట్టి ఆ సైజులో చూసుకొని ఇలా ఐపిన్స్ని అయితే కట్ చేసేసి పెట్టుకోవాలి. సో మనం ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా కట్ చేసి పెట్టుకున్నవి, వీటి బ్యాక్ సైడ్లో మనం ఈ ఐపిన్స్ని అయితే నీట్గా B7000 గ్లూతో అప్లై చేసేసి స్టిక్ చేసేసుకుందాము. నెక్స్ట్ దీన్ని ఇంకా స్ట్రాంగ్గా ఉండడానికి నేనైతే బ్యాక్ షీట్ని దీని మీద స్టిక్ చేసేసాను. స్టిక్ చేసేసి నీట్గా అయితే కట్ చేసేసుకున్నాను. సో అన్నిటికీ ఇలా డ్రై అయిపోయినాక బ్యాక్ షీట్ కూడా స్టిక్ చేసినాక ఇలా అయితే ఉంటాయి. సో వీటితోనే ఇంకా మన ఇన్విజిబుల్ చైన్ అయితే మేక్ చేసేద్దాం. సో ఇప్పుడు మెటల్ బాల్స్, గేర్ వైర్, లాకెట్స్ అన్నీ ఇలా పెట్టేసుకొని మనకి ఎంత లెంత్లో కావాలో గేర్ వైర్ అంతా కట్ చేసేసి పెట్టుకొని ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ లాక్ బీడ్స్ని అయితే తీసుకోవాలి. సో మనం ఇక్కడ మెయిన్గా యూజ్ చేసే టూల్ వచ్చేసి నోస్ పిల్లర్ అనమాట. సో దీంతోనే మన లాక్ బీడ్స్ని లాక్ చేసుకుంటాము. సో ఫస్ట్ ఒక ఎడ్జ్ దగ్గర లాక్ బీడ్ని అయితే ఎక్కించేసుకొని మళ్ళీ దాన్ని కొంచెం లోపలికి ఇలా బీడ్లోకి ఎక్కించేసి ఇలా లాగితే మనకి కొంచెం చిన్న హోల్ లాగా అయితే వస్తుందన్నమాట. సో ఇలా చూసుకొని దాన్ని పెద్దగా కాకుండా ఇలా చూసుకొని నీట్గా ఇక్కడ వచ్చేసి మనం నోస్ పిల్లర్తో దీన్ని లాక్ చేసేసుకోవాలి. సో ఒకసారి నేను జాగ్రత్తగా చూపిస్తున్నాను, చూసేయండి. సో ఇలా లాక్ చేసేసుకున్నాక ఇటు సైడ్ నుంచి మనం ఈ బీడ్స్ అన్నిటిని కూడా
ఎక్కించేసుకున్నాము. సో ఫస్ట్ ఒక లాక్ బీడ్, ఒక గోల్డ్ బీడ్ అనమాట. నెక్స్ట్ మన ఇటు సైడ్ చిన్న లాకెట్స్ వస్తాయి కాబట్టి చిన్న లాకెట్స్ని ఇలా ఇటు సైడ్ 2 చిన్న లాకెట్స్, అటు సైడ్ 2 చిన్న లాకెట్స్, మిడిల్లో ఒక పెద్ద లాకెట్ వచ్చేలాగా చూసుకుంటూ మళ్ళీ లాక్ బీడ్స్ని, గోల్డ్ బీడ్స్ని ఇలా మొత్తం అయితే ఎక్కించేసుకోవాలి. సో మొత్తం ఇలా ఎక్కించేసుకున్నాకైతే సో ఇలా ఉంటుంది. ఇవన్నీ ఒకసారి లాస్ట్కి ఇలా ఉన్న ఎడ్జెస్ దగ్గర కూడా లాక్ వేసేసుకుంటే మనకి అవన్నీ క్లమ్జీ అవ్వకుండా అయితే ఉంటుంది. సో ఇలా చూసేసుకొని మిడిల్ పోర్షన్ని అయితే మనం సెలెక్ట్ చేసేసుకొని ఇలా మిడిల్లో లాకెట్ ఉంది కదా, ఇటు సైడ్ ఉన్న లాక్ బీడ్ని, ఇటు సైడ్ ఉన్న లాక్ బీడ్ని లాక్ చేసేసుకోవాలి. సో ఇలా మనం చైన్ మొత్తం మెజర్ చేసుకుంటూ మనకి ఎంత లెంత్ దగ్గర లాకెట్స్ కావాలో చూసుకొని లాక్ చేసేసుకుంటే మనకి ఇన్విజిబుల్ చైన్ అయితే రెడీ అయిపోతుంది. సో నేనైతే ఫిష్ హుక్ని అయితే యాడ్ చేసి ఇలా రెడీ చేసేసాను. ఈ చైన్ ఎలా ఉంది కామెంట్ చేసేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.